Hello friends, welcome to Shine India Academy. So Shine India Academy Ashok Nagar, a new premises, big zone బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి బిల్డింగ్లో మేము ఈ యొక్క డిసెంబర్ 27th రోజు మేము ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ యొక్క న్యూ బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నాం. బోత్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఆఫ్లైన్ కోచింగ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేది డిసెంబర్ 27th మేము స్టార్ట్ చేస్తున్నాం. దానికి అడ్మిషన్స్ అనేది మీకు ఓపెన్ అవ్వడం కనుక ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసుకొని మిగతా మీ యొక్క అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని డిసెంబర్ 27వ తారీఖు నుంచి మీరు తరగతులు ప్రారంభించుకోండి. ఈరోజు మనం గడియారాలు అనే టాపిక్లో లాస్ట్ క్లాస్లో మనం శూన్య కోణం జీరో యాంగిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియో ద్వారా ఈరోజు మనం స్ట్రైట్ యాంగిల్ సరళ కోణం అంటే ఏంటి, దాని మీద మనకి జనరల్గా ప్రశ్నలు ఎలా అడుగుతూ ఉంటారని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే సార్, గడియారాల క్లాక్స్లో సరళ కోణం మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జామినర్ ఇలా అడుగుతాడు, బిట్వీన్ 4 o'clock and 5 o'clock at what time both the hands make 180 degrees. సరళ కోణం స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees తీసుకోవాలి. అంటే రెండు ముళ్ళుల మధ్య 180 డిగ్రీలు రావడం అనేది ఏ సమయంలో 4కి 5కి మధ్యలో జరుగుతుంది అంటాడు, లేదా 5 గంటలకి 6 గంటల మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళుల మధ్య 180 డిగ్రీలు కోణం ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కనుక దీంట్లో మెయిన్గా సరళ కోణం అంటే 180 degrees బిట్వీన్ 2 hands అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సార్, బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. రెండు ముళ్ళులు ఎలా ఉంటాయంటే ఒకదానికి మరొకటి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయని చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్, బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్. ఇక్కడ నుంచి మీరు గుర్తుంచుకోండి, బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ అండ్ ఆల్సో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నప్పుడు 2 hands మధ్య ఉండే యాంగిల్ ఎంత అంటే సరళ కోణం స్ట్రైట్ యాంగిల్ అని చెప్తూ ఉంటాం. కనుక ఇక్కడ 0 degrees అన్నప్పుడు ఒకే సరళ రేఖ ఒకే దిశ, 180 degrees అన్నప్పుడు ఒకే సరళ రేఖ వ్యతిరేక దిశ. గుర్తుంచుకోవాల్సింది తెలుగు మీడియం వాళ్ళు అయితే ఒకే సరళ రేఖ మీద ఉంటాయి, కానీ దిశ అనేది రెండు ముళ్ళు ఒకదానికి మరొకటి ఎలా ఉంటాయంటే వ్యతిరేక దిశలో ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఒకే సరళ రేఖ వ్యతిరేక దిశ అంటాడో అప్పుడు రెండు ముళ్ళుల మధ్య ఉండే కోణం ఎంత అంటే 180 డిగ్రీలు సరళ కోణం అనాలి. అదే ఇంగ్లీష్లో అయితే మీకు స్ట్రైట్ యాంగిల్, బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నప్పుడు 2 hands మధ్య యాంగిల్ ఎంత అన్నప్పుడు 180 degrees స్ట్రైట్ యాంగిల్గా మనం తీసుకోవాలి. మరి ఇప్పుడు దీని మీద ప్రశ్నలు ఎలా అడుగుతాడు, ఎలా మనం సమాధానం చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 5 + 5/11 ఇంటూ హెచ్ తీసుకుంటాం. ఎస్టర్డే మనం ఆల్రెడీ లాస్ట్ శూన్య కోణంలో హెచ్ అంటే ఫస్ట్ క్లాక్ నెంబర్గా తీసుకున్నామండి. మరి ఇప్పుడు ఇక్కడ సరళ కోణం స్ట్రైట్ యాంగిల్లో హెచ్ అంటే ఎలా తీసుకోవాలి అంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఆపోజిట్ నెంబర్ తీసుకోవాలి. 12 అనే నెంబర్ ఉంటే దానికి ఆపోజిట్ నెంబర్ 6 కాబట్టి హెచ్ వాల్యూ 6 తీసుకోవాలి. 11 ఉందనుకోండి, 11కి ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 5 తీసుకోవాలి. 10 ఉందనుకోండి, 10కి ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 4 తీసుకోవాలి. 9 ఉంటే 9 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 3 తీసుకోవాలి. ఇక్కడ 8 ఉంది అనుకోండి, 8 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 2 తీసుకోవాలి. నెక్స్ట్ 7 ఉంది అంటే 7 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 1. మళ్ళీ 6 అంటే 6 ఆపోజిట్ నెంబర్, అంటే ఇక్కడ 12 ఇస్తే దాని ఆపోజిట్ నెంబర్ 6 హెచ్ తీసుకోవాలి. ఒకవేళ 6 ఇస్తే దాని ఆపోజిట్ నెంబర్ 12 తీసుకోవాలి. ఒకవేళ 5 o'clock 6 o'clock అంటే 5 ఆపోజిట్ నెంబర్ 11 కనుక ఇక్కడ హెచ్ ప్లేస్లో 11 తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్, మనకి ఈ సరళ కోణం మీద స్ట్రైట్ యాంగిల్ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కనుక మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఏ విధంగా తీసుకుంటాం అంటే 2 hands మధ్య 180 degrees రావడం అనేది ఎవ్రీ 1 hourకి ఒకసారి జరుగుతుంది. 1 time, ఇట్ విల్ హ్యాపెన్ 1 time. ఎవ్రీ 12 hoursకి ఇట్ హ్యాపెన్స్ 11 times. అదే మనం ఎవ్రీ 24 hours తీసుకున్నాకోండి, ఇట్ హ్యాపెన్స్ 22 times అండి. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, 180 degrees ఎప్పుడైతే అంటున్నాడో అప్పుడు మనం ఇక్కడ ఎవ్రీ 1 hourకి రెండు ముళ్ళుల మధ్య 180 degrees రావడం ఒకసారి జరుగుతుంది. అదే ప్రతి 12 గంటలకి 11 సార్లు జరుగుతుంది. ప్రతి 24 గంటలంటే ఒక రోజు అండి. ఒక రోజు సమయంలో రెండు ముళ్ళుల మధ్య 180 degrees కోణం అవ్వడం అనేది ఎన్ని టైమ్స్ అంటే 22 timesగా మనం తీసుకోవాలి. కాబట్టి ఈ 2 మోడల్స్లో మనకి సరళ కోణం మీద మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కనుక ఆ క్వశ్చన్ ఎలా అడుగుతాడో మనం ఎలా సమాధానం చేయాలని చెప్పి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్వశ్చన్ అండి. సింపుల్ క్వశ్చన్, ఒక గడియారంలో
3 o'clock 4 o'clock మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళులు ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలో ఉండనన్నాడు. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 o'clock and 4 o'clock ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఎప్పుడైతే మనకి ఎగ్జామినర్ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటున్నాడో 2 హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంత అంటే 180 degreesగా మనం తీసుకోవాలి. ఎప్పుడైతే వాడికి టైం అడుగుతున్నాడు కనుక సో మనం సింపుల్గా ఫార్ములా 5 + 5/11 ఇంటూ హెచ్గా తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ బిట్వీన్ 3 o'clock 4 o'clock అన్నాడు. ఫస్ట్ క్లాక్ నెంబర్ 3 అండి, కానీ ఇక్కడ 3 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 9 అండి. ఇక్కడ హెచ్ వాల్యూ మనం 9 తీసుకోవాలి. మనం 0 degrees చేసినప్పుడు హెచ్ వాల్యూ ఫస్ట్ క్లాక్ నెంబర్ తీసుకున్నాం, కానీ ఇక్కడ 180 degrees మీద క్వశ్చన్ చేసేటప్పుడు దాని ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ఆపోజిట్ నెంబర్ అంటే ఇప్పుడు 3 o'clock 3కి ఆపోజిట్ నెంబర్ 9 కనుక ఇక్కడ హెచ్ ప్లేస్లో 9 తీసుకోవాలి. దెన్ 5 + 5/11 ఇంటూ హెచ్ వాల్యూ 9 అండి. సో 9 5s ఆర్ సో అంటే 9 5s ఆర్ 45. నో అగైన్ 9 5s ఆర్ 45, 45/11 అండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది 45 + 11 45లో 4 టైమ్ 11 4 = 44 1/11 అంటే 45 + 4 ఎంత అంటే 49 1/11 minutes అండి. కనుక ఇక్కడ 3 o'clockకి 4 o'clock మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళల మధ్య సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయనుకున్నప్పుడు సింపుల్గా సో ఆన్సర్ విల్ బి ఎట్ 3 hours 49 1/11 minute. ఈ సమయంలో రెండు ముళ్ళులు ఒకదానికి మరొకటి సో వ్యతిరేక దిశలో ఉంటాయని మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఆప్షన్ ఏమంటే 3 hours 49 1/11 అండి. 3 hours 49 1/11 అంటే ఇక్కడ మనం సింపుల్గా సెకండ్ ఆప్షన్ మనం సమాధానంగా ఎంచుకోవచ్చు. సో మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ at what time between 4 o'clock and 5 o'clock both the hands are at 180 degrees అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ఫార్ములా 5 + 5/11 ఇంటూ హెచ్ తీసుకోవాలి. ఇక్కడ హెచ్ అనేది 4కి ఆపోజిట్ నెంబర్ అండి. సో మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి 3 ఆపోజిట్ నెంబర్ 9 అయిందంటే 4 ఆపోజిట్ నెంబర్ డెఫినెట్గా 10 అవుద్ది. ఎలా తీసుకోవాలి సార్ అంటే సో 1 అండి. సో 1 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 7. నో 2 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 8. నో 3 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 9. ఆ విధంగా 4 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 10 తీసుకోవాలి. నో 5 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 11. నో 6 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 12 అండి. సో మనకి ఇచ్చిన దాని ప్రకారం 4 ఆపోజిట్ నెంబర్ 10 కనుక ఇక్కడ హెచ్ వాల్యూ బిట్వీన్ 4 o'clock 5 o'clock ఈ ఫస్ట్ క్లాక్ నెంబర్కి ఆపోజిట్ నెంబర్ అండి. హెచ్ వాల్యూ 10 తీసుకుంటే 5 + 5/11 ఇంటూ హెచ్ వాల్యూ ఇక్కడ 10 తీసుకున్నాం. నా వ్యతిరేక దిశ 180 degrees కాబట్టి మనం ఆపోజిట్ నెంబర్ అండి. 10 5s are 50, అగైన్ 10 5s are 50, 50/11 అంటే ఇక్కడ 50లో 11 4 టైమ్స్ అండి, రిమైండర్ 6 కనుక సో 50 + 11 4 = 44 6/11 అండి. అంటే 50 + 4 ఎంత అంటే 54 6/11 minutes. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే సింపుల్గా మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సో బిట్వీన్ 4 o'clock 5 o'clock ఎట్ వాట్ టైమ్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఎట్ 180 degrees అంటే ఎట్ 4 hours 54 6/11 minutes both the hands makes 180 degrees. కనుక 4 hours 54 6/11 minutes అన్నప్పుడు మన సెకండ్ ఆప్షన్ అనేది సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం ఇప్పుడు. ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫర్ హౌ మెనీ టైమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ విల్ బి ఎట్ 180 degrees విత్ ఈచ్ అదర్ ఇన్ ఏ డే అన్నాడు, ఒక డేలో. సో మీరు ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాలి 180 degrees మీద హౌ మెనీ టైమ్స్ అని క్వశ్చన్ అడిగినప్పుడు సో 180 degrees రావడం ప్రతి గంటకి ఎన్నిసార్లు జరుగుతుందంటే ఒకసారి జరుగుతుందని తీసుకుంటాడు. ఇట్ విల్ హ్యాపెన్ 1 time ఎవ్రీ 12 hours ఇది ఎన్నిసార్లు జరుగుతుందంటే 11 times జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అదే ఎవ్రీ 24 hours ఇది ఎన్నిసార్లు జరుగుతుందంటే సింపుల్గా 22 times జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి అడుగుతుంది సో 180 degrees 2 hands మధ్య రావడం సో 24 hours అంటే 1 day కనుక 1 day టైంలో ఎన్ని టైమ్స్ అంటే 22 timesగా మనం మాట్లాడుకోవాలి. మనకి ఇచ్చింది సో ఒక రోజు సమయం అంటున్నాడు కనుక ఆన్సర్ విల్ బి 22. అంతేగాని మీరు 24 పెట్టారంటే రాంగ్ ఆన్సర్ అవుతుందండి. ఎవ్రీ 1 hour సో బోత్ ద హ్యాండ్స్ మేక్స్ 180 degrees at 1 time. In 12 hours span it happens 180 degrees happens 11 time. In 24 hours span so 180 degrees happens 22 times అండి. కాబట్టి ఆన్సర్ మనం 22గా తీసుకోవాలి. సో మనం సరళ కోణం స్ట్రైట్ యాంగిల్ గురించి గడియారాలో నేర్చుకుంటున్నాం. చూడండి మరొక ప్రశ్న నేను చెప్తాను ఇక్కడ మీకు. ఫర్ హౌ మెనీ టైమ్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ ఆల్సో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ ఆల్సో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ సో ఇన్ 36 hours టైమ్ అన్నాడండి. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ అంటే 180 degrees అండి.
సో మరి 36 అవర్స్ అంటున్నాడు కాబట్టి ఎవ్రీ 12 అవర్స్కి ఇట్ హ్యాపెన్స్ 11 టైమ్స్ అండి. ఎవ్రీ 12 అవర్స్ ఇట్ హ్యాపెన్స్ 11 టైమ్, బట్ ఇన్ ఎవ్రీ 24 అవర్స్ ఇట్ హ్యాపెన్స్ 22 టైమ్స్. మీన్స్ ఇన్ టుగెదర్ విల్ యాడ్ బోత్ ద నెంబర్స్. సో ఇన్ 36 అవర్స్ స్పాన్ ఇట్ హ్యాపెన్స్ హౌ మెనీ టైమ్ 33 టైమ్స్ అండి. కాబట్టి ఈ విధంగా మనం 36 గంటల్లో 2 ముళ్ళలు ఒకదానికి మరొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండటం ఎన్నిసార్లు అంటే 33 టైమ్స్ అనేది సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం సరళ కోణం అనే దానికి మనం ఈజీగా మనం క్వశ్చన్ చెప్పవచ్చు. కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్లో లంబ కోణం మరొక వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తాను. అయితే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది సరళ కోణం అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఈ యొక్క సరళ కోణం అనే దాంట్లో మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ 4 o'clock 5 o'clock లేదా 10 o'clock 11 o'clock అన్నప్పుడు 5 + 5/11 ఇంటూ హెచ్ తీసుకోవాలి. ఇక్కడ హెచ్ అనేది మీరు ఆపోజిట్ నెంబర్ తీసుకోవాలి. గుర్తుంచుకోండి ఆపోజిట్ నెంబర్స్ ఎలా తీసుకోవాలంటే 1 ఉందనుకోండి 1 ఆపోజిట్ నెంబర్ ఎప్పుడు 7 ఉంటుంది. 1 o'clock 2 o'clock అంటే 1 ప్లేస్లో ఇక్కడ 7 రాయాలి. అదే 2 o'clock 3 o'clock అని అనుకోండి 2 ఆపోజిట్ నెంబర్ 8 కనుక హెచ్ ప్లేస్లో 2 రాయాలి. అదే 8 o'clock 9 o'clock అన్నారు అనుకోండి 8 o'clock 9 o'clock అంటే ఇక్కడ 8కి ఆపోజిట్ నెంబర్ 2 కాబట్టి హెచ్ ప్లేస్లో 2 తీసుకోవాలి. నెక్స్ట్ వన్ 3 ఆపోజిట్ నెంబర్ మనందరికీ ఐడియా ఉంది 9 అండి. సో 4 ఆపోజిట్ నెంబర్ మనం 10గా తీసుకుంటాం. 5 ఆపోజిట్ నెంబర్ మనం ఇక్కడ 11గా తీసుకుంటాం. నా 6 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 12గా తీసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద మనకి క్వశ్చన్ అడుగుతాడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద మనకి ప్రాబ్లం అడిగినప్పుడు ప్రతి గంటకి 180 డిగ్రీలు రావడం ఒక్కసారి, ప్రతి 12 గంటలకి 11 సార్లు, ప్రతి 24 అవర్స్ 1 డేలో ఎన్ని టైమ్స్ అంటే 22 టైమ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీద అడిగితే ఇది చెప్పాలి. మరి ఇప్పుడు ఎవ్రీ 12 అవర్స్కి 11 టైమ్స్ కదా, మరి 1 టైం మిస్ అవుతుంది కదా. అది ఎక్కడ మిస్ అవుతుంది అంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి θ 180 డిగ్రీస్ దగ్గర ఎక్కడ మిస్ అవుతుందంటే బిట్వీన్ 5 o'clock and 7 o'clock 1 టైం మిస్సింగ్ అండి. సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు శూన్య కోణంలో సో బిట్వీన్ 11 o'clock and 1 o'clock 0 degrees misses 1 time. నవ్ హియర్ ఇన్ 180 degrees బిట్వీన్ 5 o'clock and 7 o'clock అంటే 2 hours స్పాన్లో 2 times రావాలి. కానీ ఎగ్జాక్ట్లీగా 6 o'clock దగ్గర 180 degrees ఉంటుంది కనుక సో ఇక్కడ 1 time మిస్సింగ్ అని చెప్పి తీసుకుంటాం. ఒకవేళ ఈ టైం స్పాన్లో ఇచ్చినప్పుడు బిట్వీన్ 5 and 7 సో 180 degrees హ్యాపెన్స్ బిట్వీన్ 2 hands ఓన్లీ 1 టైమ్గా మనం సమానం తీసుకోవాలి. ఇక్కడ మీకు సరళ కోణం అంటే ఈ యొక్క బేసిక్ పాయింట్, ఈ బేసిక్ పాయింట్, ఈ బేసిక్ పాయింట్ నేర్చుకోగలిగితే సో గడియారాల్లో సరళ కోణం మీద ఎటువంటి ప్రశ్న అడిగినా కానీ మీరు ఈజీగా సమాధానం గుర్తించగలుగుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియో లంబ కోణంతో నేను మిమ్మల్ని మరలా మీట్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.